హీరో హోండా ఇది జస్ట్ ఒక బ్రాండ్ మాత్రమే కాదు, ఇండియాలోని ప్రతి 90s ఫ్యామిలీలో ఒక మెంబర్. ఎందుకంటే హీరో, హోండా అనే రెండు కంపెనీస్ కొలాబరేషన్తో స్టార్ట్ అయిన ఈ బ్రాండ్ ప్రపంచం మొత్తంలోనే అతిపెద్ద 2 వీలర్స్ కంపెనీగా ఉండేది. బట్ ఈ కంపెనీ ప్రాఫిటబుల్ అయినప్పటికీ రెండు ఎందుకని విడిపోయాయి? హోండా మన ఇండియన్ కంపెనీ అయిన హీరోని ఎందుకని మోసం చేసింది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ టు త్రేయట్ ఎక్స్ప్లెయిన్స్. యాక్చువల్గా హీరో ఒక సైకిల్స్ తయారు చేసే కంపెనీ. దీన్ని 1956లో బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ అనే వ్యక్తి స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఎదుగుతూ 1975 వచ్చేసరికి దేశంలోనే బిగ్గెస్ట్ సైకిల్ బ్రాండ్గా మారింది. ఈ సక్సెస్ తర్వాత హీరో ఒక అడుగు ముందుకేసి సైకిల్స్ని బయటి దేశాల్లో కూడా అమ్మడం మొదలుపెట్టింది. అలా 1986 వచ్చేసరికి భారత్లోనే కాదు, వరల్డ్లోనే బిగ్గెస్ట్ సైకిల్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీగా ఎదిగింది. ఈ టైంలోనే బ్రిజ్ మోహన్ లాల్ గారు ఫారెన్ మార్కెట్లో మోటార్ సైకిల్ బిజినెస్ కూడా ర్యాపిడ్గా ఎక్స్పెండ్ అవ్వడాన్ని గమనించారు. అయితే ఇండియాలో కేవలం స్కూటర్ అండ్ మోపెడ్ మాత్రమే కస్టమర్స్కి మేజర్ ఆప్షన్గా ఉండేది. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఎలా అయినా ఇండియన్ మార్కెట్లో కూడా మోటార్ సైకిల్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఆ టైంలో మోటార్ సైకిల్స్కి కావాల్సిన ఇంజన్స్ తయారు చేసే టెక్నాలజీ మన భారత్లో లేదు. దీనివల్ల మోటార్ సైకిల్స్ తయారు చేయాలి అన్న ఆయన కళ నెరవేరడం కష్టంగా మారింది. సో అందుకే ఈ ప్లాన్ని రియాలిటీలోకి తీసుకురావడం కోసం ఏదైనా ఫారిన్ కంపెనీతో టైఅప్ అవ్వాలి అనుకున్నారు. ఆ టైంలో లిబరలైజేషన్ ఇంకా పూర్తిగా జరగలేదు. ఏ ఫారిన్ కంపెనీ అయినా ఇండియాలో డైరెక్ట్గా ఎంటర్ అవ్వడానికి వీల్లేదు అనే రూల్ ఉండేది. కానీ అప్పటి గవర్నమెంట్ ఇండియన్ కంపెనీస్కే కావాలనుకుంటే ఫారిన్ కంపెనీస్తో టైఅప్ అయ్యి ఇండియాలో వాళ్ళ బిజినెస్ పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఈ ఛాన్స్ని వాడుకోవడం కోసం హీరో వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మోటార్ సైకిల్స్ ప్రొడ్యూసర్స్ అయిన జపనీస్ కంపెనీ హోండాకి ప్రపోజల్ పంపింది. అయితే ఎప్పటి నుంచో భారత్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి అని ఎదురు చూస్తున్న హోండాకి హీరో ప్రపోజల్ వల్ల ఒక మంచి ఛాన్స్ దొరికింది. ఇలా 1984లో హీరో, హోండా రెండు ఫస్ట్ టైం చేతులు కలిపాయి. ఇద్దరి మధ్య హీరో మోటార్ సైకిల్స్కి కావాల్సిన బాడీ తయారు చేస్తుంది అండ్ హోండా దానికి ఇంజన్ తయారు చేస్తుంది అని అగ్రిమెంట్ జరిగింది. దీనితో పాటే ఒక ఎన్ఓసి కూడా సైన్ చేశారు. ఈ ఎన్ఓసి ఏంటి, దేని గురించి అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఈ కండిషన్స్కి రెండు కంపెనీస్ సాటిస్ఫైడ్ అయ్యాయి. సో ఈ డీల్ ఫైనల్ అయింది. ఇక ఇక్కడి నుంచి హీరో, హోండా మొదలైంది. డాక్యుమెంటేషన్ పూర్తయిన తర్వాత హీరో హోండా ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని హర్యానాలో మొదలు పెట్టారు. అక్కడే వాళ్ళ ఫస్ట్ బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు. 1985లో హీరో హోండా నుంచి ఫస్ట్ బైక్ CD100 లాంచ్ చేశారు. ఇది లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే ఇండియా అంతటా చాలా పాపులర్ అయింది. ఎందుకంటే ఇండియన్ మార్కెట్లో బైక్ కాన్సెప్ట్ ని ఫస్ట్ టైం వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు. ఇది జనాలకి బాగా నచ్చింది. ఇంకో మెయిన్ రీజన్ దీని మైలేజ్. ఈ బైక్ ప్రైస్ సెగ్మెంట్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. అండ్ వీళ్ళ మార్కెటింగ్ క్యాంపెయిన్ అందరికీ రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. ఫిల్ ఇట్, షెట్ ఇట్, ఫర్గెట్ ఇట్ అంటే బైక్లో పెట్రోల్ కొట్టించి మర్చిపోండి అనే వీళ్ళ ట్యాగ్ లైన్ జనాల్లో మంచి ఇంపాక్ట్ చూపించింది. ఎందుకంటే ఆ టైంలో కస్టమర్కి ఒక స్కూటర్కి వచ్చే మైలేజ్ ఇప్పుడు ఈ బైక్లో దొరుకుతుంది కాబట్టి. ఇక దీని తర్వాత ఒక అనుకోని ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే సడన్ గా జపాన్ కరెన్సీ వాల్యూ పెరగడం వల్ల జపాన్ నుంచి వచ్చే స్పేర్ పార్ట్స్ ప్రైస్ కూడా పెరగడం జరిగింది. దీని కారణంగా హీరో హోండాకి బైక్స్ అఫోర్డబుల్ ప్రైస్ కి తయారు చేయడం ఇబ్బందిగా మారింది. ఇంకోవైపు సుజుకి, బజాజ్, యమహా, టీవీఎస్ లాంటి కంపెనీస్ హీరో హోండాకి కాంపిటేటర్స్ గా మారుతున్నాయి. కానీ ఈ బ్రాండ్స్ అన్ని సిటీలో ఉండే వెల్దీ కస్టమర్స్ పైనే ఎక్కువగా ఫోకస్ చేసేవి. ఇంకోవైపు హీరో హోండా మాత్రం అఫోర్డబుల్ బైక్ కావాలి అని కోరుకునే దేశంలోని మిడిల్ అండ్ లోవర్ క్లాస్ కస్టమర్స్ పైన ఫోకస్ చేసింది. ఈ రీజన్ వల్లే హీరో హోండా బైక్స్ జస్ట్ సిటీలో కాకుండా భారతదేశం అంతటా ఎక్కువగా సేల్ అవుతూ పాపులర్ బ్రాండ్ గా ఎదిగింది. ఇవన్నీ స్టడీ చేసి బైక్ ప్రైసెస్ పెంచకుండా ఇలానే కంటిన్యూ చేయాలి అని కంపెనీ కూడా ఫిక్స్ అయ్యింది. దీనివల్ల చాలా కాలం వరకు కంపెనీ నష్టాలు అనుభవించాల్సి వచ్చింది. ఇక 1990లో డాలర్ ఎక్స్చేంజ్ రెగ్యులేట్ అవ్వడంతో హీరో హోండా కండిషన్ కొంచెం స్టేబుల్ అయ్యింది. మెల్లిమెల్లిగా కంపెనీకి మళ్ళీ ప్రాఫిట్స్ కూడా రావడం స్టార్ట్ అయింది. కొన్ని సంవత్సరాల్లోనే హీరో హోండా ప్రాఫిట్ $10 మిలియన్ ని క్రాస్ చేసింది. ఇది ఆ రోజుల్లో చాలా పెద్ద నెంబర్. ఇక్కడి వరకు పైకి అంతా మంచిగా కనిపించిన కంపెనీలో సిచ్యువేషన్ మాత్రం ఫస్ట్ నుంచి అస్సలు బాలేదు.
ఎందుకంటే కంపెనీ మేనేజ్మెంట్లో స్టార్టింగ్ నుంచి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉండేవి. లైక్ హోండా వాళ్ళ బైక్స్ని అమెరికా, రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో సేల్ చేసేది, కానీ హీరోకి మాత్రం ఫారెన్లో బైక్స్ సేల్ చేయడానికి పర్మిషన్ లేదు. స్టార్టింగ్లో రెండు కంపెనీస్ ఒక ఎన్ఓసి సైన్ చేశాయి అని చెప్పాను కదా. ఆ ఎన్ఓసి ఏంటంటే ఈ రెండు కంపెనీస్ ఒకరికి తెలియకుండా ఒకరు ఏ కొత్త వెహికల్స్ ని లాంచ్ చేయొద్దు. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే హోండా పర్మిషన్ లేకుండా ఫారిన్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వద్దు. ఒకప్పుడు సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో హీరో వరల్డ్స్ నెంబర్ 1 బ్రాండ్ గా ఉండేది. ఇంతేకాదు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా హీరో చోటు సంపాదించుకుంది. అలాంటిది ఇప్పుడు హోండాతో అగ్రిమెంట్ కారణంగా హీరో ఫారెన్ లో వాళ్ళ బైక్స్ ని సేల్ చేయలేకపోతుంది. నిజానికి ఇండియా బయట అంటే నేపాల్, భూటాన్ అండ్ బంగ్లాదేశ్ లాంటి నైబర్ కంట్రీస్ లో మాత్రమే హీరో హోండా బైక్స్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఎలో ఉండేది. దీని కారణంగా హీరోకి ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ గా కావాలి అనుకుంటున్న గుర్తింపు రాకుండా పోతుంది. ఒకవైపు హోండా చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతుంటే ఇంకోవైపు హీరో ఒక లిమిటెడ్ స్పేస్ లో ఉండిపోవాల్సి వచ్చింది. ఈ రీజన్స్ వల్ల రెండు కంపెనీస్ రిలేషన్ దూరం అవడం మొదలైంది. కానీ అగ్రిమెంట్ ప్రకారం హీరో బైక్స్ కి బాడీ అండ్ హోండా వాటికి ఇంజన్స్ తయారు చేయడం కంటిన్యూ చేస్తూనే ఉండేవి. ఇప్పుడు హీరో బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం విడిపోవాలి అంటే కుదిరే పని కాదు. ఎందుకంటే హీరో ఇంజన్స్ కోసం పూర్తిగా హోండా పైనే ఆధారపడుతుంది. ఇక హోండా నుంచి వేరవ్వాలి అంటే హీరో ఇండిపెండెంట్ గా ఇంజన్స్ తయారు చేయడమే మార్గం అని ఫిక్స్ అయింది. దీనికోసం హీరో హోండా సేల్స్ ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ లో చాలా భాగాన్ని ఇంజన్స్ తయారు చేయడం కోసం ఖర్చు పెట్టడం స్టార్ట్ చేసింది. దీంతో హీరో హోండా మధ్యలో గొడవలు ఇంకా పెరిగాయి. ఇక కొలాబరేషన్ టైంలో ఒకరికి తెలియకుండా ఒకరు వాళ్ళ సొంత బైక్స్ ని లాంచ్ చేయొద్దు అని సైన్ చేసిన ఎన్ఓసిని బ్రేక్ చేస్తూ 1999లో హోండా ఇండియాలో హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ పేరుతో సపరేట్ కంపెనీని స్టార్ట్ చేసి హీరో హోండా బైక్స్ ప్రైస్ సెగ్మెంట్ లోనే వీళ్ళ సొంత బైక్స్ ని కూడా లాంచ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇలా ఇండియన్ మార్కెట్ లో హీరో హోండాకి కాంపిటేటర్ గా హోండా బైక్స్ ని తీసుకొచ్చింది. దీనివల్ల హీరో హోండా కస్టమర్స్ డివైడ్ అయ్యారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత హోండా యాక్టివాని లాంచ్ చేసి స్కూటర్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అయ్యింది. మొత్తంగా చూసుకుంటే హోండాకి అన్ని రకాలుగా లాభాలే ఉన్నాయి. ఒకవైపు హీరో హోండా నుంచి డబ్బులు వస్తున్నాయి, రెండో వైపు వాళ్ళ సపరేట్ బైక్ కంపెనీ నుంచి కూడా మంచి బ్రాండ్ వాల్యూ అండ్ మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూసి ఇక తట్టుకోలేక హీరో హోండా నుంచి పర్మనెంట్ గా సపరేట్ అవ్వాలి అనే డెసిషన్ తీసుకుంది. ఇక 2010లో ఈ రెండు కంపెనీస్ పూర్తిగా సపరేట్ అయ్యాయి. హీరో హోండాలో ఉన్న వీళ్ళ 26% షేర్ ని హోండా హీరోకే అమ్మేయాలి అని డెసిషన్ తీసుకుంది. హీరో కూడా దీనికి ఓకే చెప్తూ ఆ షేర్ ని $1.2 అరబ్ కి కొని హీరో మోటార్ కార్ప్ పేరుతో సొంత కంపెనీని స్టార్ట్ చేసింది. ఇలా రెండు కంపెనీస్ సపరేట్ అయినప్పుడు చాలా మంది హోండా లేకుండా హీరో ఎక్కువ రోజులు మార్కెట్లో సర్వైవ్ అవ్వలేదు అని కామెంట్స్ చేశారు. కానీ ఈరోజు చూస్తే హీరో మోటార్ కార్ప్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ బైక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో ఒకటిగా ఎదిగింది. ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.